Yes, friends, SSC CHSL, mere adoption of a new technology may not be enough to addressing అనేది absolutely wrong మిత్రమా. may not be enough to address అని మాత్రమే అనాలి. to address 2 plus V1 మిత్రమా. India's urban challenges, to address India's urban challenges. to addressing is wrong మిత్రమా. we know the rule మనకు బాగా తెలుసు 2 plus V1. సో దట్ ఎక్కడ ఎర్రర్ ఉందయా అంటే సెకండ్ పార్ట్ లో ఎర్రర్ కనపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 2 అండి. నెదర్లాండ్స్ యూజ్డ్ టు ఫైర్ టు క్రియేట్ వుడెన్ టూల్స్ ఫర్ హంటింగ్ అండ్ ఫొరేజింగ్. ఫర్ హంటింగ్ అన్నప్పుడు అక్కడ ఫొరేజింగ్ అనే అనాలి. అండుకు ముందు హంటింగ్ ఉంది కాబట్టి అండ్ తర్వాత కూడా అటువంటి పదమే రావాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, అకార్డింగ్ టు ద ఏన్షియంట్ చార్డ్ స్టిక్స్ ఫౌండ్ ఇన్ స్కానే. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ద ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ ద సెకండ్ పార్ట్ అయ్యా. రెండవ పార్ట్ తో ఎర్రర్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. ఐ బిలీవ్ దట్ ఐ డాష్ గాట్ నో రైట్. నాకు ఎటువంటి రైట్ లేదని నేను నమ్ముతున్నాను అని ఐ బిలీవ్ అనే V1 లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి. ఐ ఉన్నప్పుడు హ్యాజ్ రాదు మిత్రమా, ఐ ఉన్నప్పుడు డిడ్ రాదు మిత్రమా. ఐ ఆమ్ గాట్ అనలేను, గాట్ V3 కావున హ్యావ్ అప్లై చేస్తాను. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ గాట్ నో రైట్, దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ మిత్రమా. ఫోర్త్ వన్, నేనే నువ్వైతే. నేను నువ్వు అవడం అనేది ఇమాజినరీ ఇంపాసిబుల్ కండిషన్. అది జరిగే పని కాదు, ఇంపాసిబుల్. ఊహిస్తున్నాను, ఇమాజినేషన్. ఇమాజినరీ ఇంపాసిబుల్ కండిషన్ వచ్చినప్పుడు వాజ్ అప్లై చేయకూడదని వర్ అప్లై చేయాలని నేర్చుకున్నాం. కావున ఇక్కడ వర్ అప్లై చేయండి, ఏమవుతుంది? ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ బై దిస్ mobile phone. So that option is third option. If I were you. yes మిత్రమా, కెవోట్ అనే ఒక పదాన్ని ఇచ్చినాడు. దాని అర్థం ఏమిటయ్యా? చాలా చీర్ఫుల్ గా ఉండడము, చాలా హ్యాపీగా ఉండడము. దట్ ఈజ్ అ ఫ్రొలిక్. మలిషియస్ అంటే చెడు చేద్దామని ఆలోచన. మలిషియస్ టాక్, అవతల వాడికి చెడు జరగాలనుకోవడం. మలిషియస్ విష్, అవతల వాడికి చెడు జరగాలి అనుకోవడమే మలిషియస్, కాలిక్యులేటెడ్ కాదు. సో దట్ కోవర్ట్ అన్నా ఫ్రొలిక్ అన్నా కూడా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. దట్ ఈస్ ద సినానిమ్. సిక్స్త్ వన్, ఎస్, డిజోవెల్ చేశారు అంటే అర్థము మాకు వద్దు అని తిప్పి పంపించారు. దట్ ఈజ్ రిజెక్ట్. అలౌ చేశారు అంటాం, అది అపోజిట్ అయ్యా డిజోవెల్ కి. ఫ్రాక్చర్ అంటే తెలుసు, మేక్ ఇన్ టు పీసెస్. డిస్రిగార్డ్ అంటే నాట్ కన్సిడర్డ్ అని అర్థము. కావున ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏమిటయ్యా అంటే రిజెక్షన్. క్వశ్చన్ నెంబర్ 7, కాంట్రైట్ అనే పదానికి అర్థం ఏమిటయ్యా? ఫీలింగ్ సారీ. ఫీలింగ్ సారీ ఈజ్ నథింగ్ బట్ కాంట్రైట్. మరి దీనికి షేమ్ ఫీల్ అవుతున్నాను, తప్పైందని ఫీల్ అవుతున్నాను, దట్ ఈజ్ అనుకున్నప్పుడు దానికి ఆపోజిట్ కావాలి కాబట్టి షేమ్లెస్. ఎటువంటి తప్పు లేదు. సారోఫుల్, బాధపడుతున్నాడు, సారీ ఫీల్ అవుతున్నాడు, తప్పైపోయిందని గిల్టీ ఫీల్ అవుతున్నాడు, అదే కాంట్రైట్. కాంట్రైట్ అంటే తప్పైందని బాధపడము, సారీ ఫీల్ అవడము, గిల్టీ ఫీల్ అవడము. ఆ మూడు కూడా కాంట్రైట్ అనే పదానికి సినానిమ్స్ అయితే ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఎటువంటి షేమ్ లేదు, దట్ ఈజ్ షేమ్లెస్. ఇంపెనిటెంట్. ఇంపెనిటెంట్. లాంగ్విడ్, లేజీగా, ఏ పని చేయకుండా, ఖాళీగా, ఇన్యాక్టివ్ గా, ప్యాసివ్ గా, స్లగ్గిష్ గా అలా ఉంటే అంటారు లాంగ్విడ్ అని. లేజీగా, ఇన్యాక్టివ్ గా, ఏ పని చేయకుండా, డిజంట్రెస్టెడ్ గా, ఇనర్ట్ గా ఉంటే దాన్ని లాంగ్విడ్ అంటారు. అలా కాకుండా దానికి ఆపోజిట్ కావాలి అంటే యాక్టివ్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి, డైనమిక్ గా ఉండాలి. ఏదయ్యా పదము అంటే యానిమేటెడ్. ఆ పదమే యానిమేటెడ్. క్వశ్చన్ నెంబర్ 9, డిఫారెస్టేషన్, ల్యాండ్ క్లియరెన్స్ అండ్ యూజ్ ఆఫ్
Ba. Use of greenhouse gases are use of fuels causing soaring, very good, causing soaring of greenhouse gases in the atmosphere which are responsible for global warming. One more time. Deforestation, land clearance and use of fossil fuels. ఈ మూడు చేయడం వలన causing soaring of పెరగడము, గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతున్నాయి ఎక్కడ? ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. మరొకసారి, డిఫారెస్టేషన్ అడవుల నరికివేత, ల్యాండ్ క్లియరెన్స్ అండ్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ మూడిటి వలన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ లో పెరుగుతున్నాయి. అవే గ్లోబల్ వార్మింగ్ కారణాలు. QPR, that is the second option. Question number 10. A hunter whipped the bear. నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు. విప్డ్ అనేది V2 అయినప్పుడు V2 కెన్ బి రిటన్ యాజ్ వజార్ వర్ ప్లస్ V3 మిత్రమా. V2 కెన్ బి రిటన్ యాజ్ వజార్ వర్ ప్లస్ V3. నౌ యూ కెన్ కమ్. విప్పుడు ఎలా మారుతోందయ్యా? వజ్ విప్పుడుగా మారాలి. ద బేర్ వాజ్ విప్డ్ బై ఏ హంటర్ ఎక్కడుందో చూద్దాం. రిసీవ్డ్ విప్పింగ్ రాంగ్. వాజ్ లేదు, రాంగ్. ఈజ్ యూజ్ చేయడం రాంగ్. కావున ద బేర్ వాజ్ విప్డ్ బై ఏ హంటర్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. వన్ మోర్ టైం. వెర్బ్ యొక్క రెండవ రూపం వచ్చినప్పుడు దాని యొక్క ప్యాసివ్ వాయిస్ గా వజార్ వర్ ప్లస్ V3 అప్లై చేయాలి. కావున ద బేర్ వాజ్ విప్డ్ బై ఏ హంటర్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. Question number 11. She responds, I don't eat meat at all, full stop. So that ఇక్కడ that అనేది కంజంక్షన్ గా రావాలి. She responds that. I becomes she. Do not becomes does not. Eat meat at all. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ గా ఉంది. సెకండ్ వన్ ఎందుకు కాదు, దట్ అనేటువంటి ఎట్ ఆల్ అనేటువంటి పదాలు కనపడలేదు. థర్డ్ వన్ ఎందుకు కాదు, డు నాట్ వాడారు, డజ్ నాట్ వాడాలి కాబట్టి కాదు. ఫోర్త్ వన్ అసలు ఆన్సర్ రూపంలోనే లేదు. సో ఫస్ట్ వన్ మరొక్కసారి. షీ రెస్పాండ్స్ కంజంక్షన్ దట్. ఐ బికమ్స్ షీ. డూ బికమ్స్ డస్. నాట్ ఈట్ మీట్ ఎట్ ఆల్. సో దట్ the first one, she responds that she does not eat meat at all. Correctly spelt word perceive, PERCEIVE, that is perceive, perception, opinion, thought, idea, notion. Now my dear friends, this is Shudam. According to some philosophers, thinking philosophically is not the same as thinking. Thinking philosophically, adverb వాడాడు, is not the same as thinking. మళ్ళా మనం అక్కడ adverb వాడాలి, logically. So that option number 4. Philosophers have a passionate curiosity. Passionate curiosity అన్నప్పుడు దట్ ఈజ్ passionate adjective, curiosity అనేటువంటిది noun. సెకండ్ ఆప్షన్ ఫర్ అనలిటికల్ థింకింగ్. On the other hand, most ordinary people do not have a passionate curiosity. Philosophers కైతే passionate curiosity ఉంటుంది, కానీ ఆర్డినరీ పీపుల్ కి passionate curiosity ఉండదు. When it comes to thinking, what they want is to think logically and arrive at a solution. Dash this sense. In this sense, you do not have to be a philosopher to think philosophically. However, if you are grappling with a problem of great magnitude, you have to think philosophically. If you are grappling with a problem, oka problem tho nuvu struggle avutunnappudu, you have to think philosophically. One more time. According to some philosophers, thinking philosophically is not the same as thinking logically. Philosophers have a
passionate curiosity for analytical thinking. On the other hand, most ordinary people do not have a passionate curiosity when it comes to thinking. What they want is to think logically and arrive at a solution. In this sense, ee paddhatilo you do not have to be a philosopher to think philosophically. However, if you are grappling with a problem of a great magnitude, you have to think philosophically. 18th one, far cry from antunnadu. That is, it is said when loved ones, no. A very sad situation, no. వెరీ డిఫరెంట్ ఫార్మ్, చాలా భిన్నమైన ఫార్మ్ నే అంటారు ఏ ఫార్ క్రై ఫార్మ్. ఇది దగ్గరలో లేదు, మనకి సంబంధించింది కాదు, రిలేటెడ్ కాదు, చాలా అబోవ్గా ఉంది అనుకున్నప్పుడు అంటాం వెరీ డిఫరెంట్ ఫార్మ్. దట్ ఈస్ థర్డ్ వన్. 19th వన్, నోస్ అరౌండ్. ఏదో కొద్దిగా స్మెల్ కొడుతోంది అంటే ఏదో జరగబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఇఫ్ యు పోక్ యువర్ నోస్ ఇన్ అదర్స్ అఫైర్స్, నో. Try to find out information about someone or something, no. A sharp sense of smell, use it to its fullest, no. It is a sniff of trouble is warning enough. త్వరలోనే ఏదో జరగబోతోందని ఒక వార్నింగ్ అని చెప్తున్నాడు. స్టీల్, దొంగతనం చేయడమో, ఆర్ మిస్అప్రోప్రియేట్ మనీ ప్లేస్డ్ ఇన్ వన్స్ ట్రస్ట్. నిన్ను నమ్మి నీకు డబ్బులు అప్పు చెప్పినప్పుడు ఆ మనీని నువ్వు కాజేసినట్లయితే దాన్ని ఏమంటారయ్యా? ఎంబెజిల్ అంటారు. కన్ఫర్ అంటే ఇవ్వడమే, అకార్డ్ అంటే అగ్రీ, బిస్టో అంటే నువ్వు అడగకుండానే నేను వరమిచ్చాను, అది బిస్టో. సో ద ఎంబెజిల్మెంట్ అంటే ఏమిటయ్యా? నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నీకు డబ్బులు ఇచ్చినట్లయితే వాటిని నువ్వు కాజేశావు, దానిని ఎంబెజిల్మెంట్ అన్నారు. హెజిటేట్ ఆర్ బి అన్విల్లింగ్ టు యాక్సెప్ట్ అన్ ఐడియా. ఒక ఐడియా నేను ఒప్పుకోవడం లేదు, నాకు ఇష్టం లేదు అని అన్నాను అంటే దట్ ఈజ్ కాల్డ్ బాల్క్, బిఏయుఎల్కే. చాలా డిటర్మైండ్ అయితే వ్యాలియంట్ అంటాం. ఒక పని చెయ్యాలి అనే కుతూహలము లేదా చెయ్యాలనే దృఢత్వము ఉన్నప్పుడు డిటర్మినేటెడ్ గా ఉండడాన్ని వ్యాలియంట్ గా ఉన్నాడు, చాలా వ్యాలియంట్ గా ఉన్నాడు అంటాం. మరి ఉపిటి అంటే ఏమిటండి? యారోగెంట్ అంటాం. దీన్ని ఏమంటాం? యారోగెంట్ గా ఉన్నాడు, దట్ ఈజ్ ఉపిటి. వ్యాలియంట్ గా ఉన్నాడు, డిటర్మైన్డ్ గా, స్ట్రాంగ్ గా ఉన్నాడు. శాంగ్విన్ అనేవాడు ఆప్టిమిస్టిక్, పాజిటివ్ గా ఆలోచించేవాడు. శాంగ్విన్ ఆర్ శాంగ్వినిటీ, ఉపిటి యారోగెంట్, వ్యాలియంట్ డిటర్మైన్డ్ అనే విషయాలు తెలుసుకోండి. నౌ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22. She flew in and snatched the fire stick, and before he realized what dash ఏమి జరిగిందో తెలిసే లోపు she was up and her tree once again. వెళ్ళిపోయింది, ముందుగానే వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ హ్యాడ్ హ్యాపెండే వాడాలి. హ్యాడ్ హ్యాపెన్ వాడలేం, హ్యాడ్ హ్యాపెనింగ్ వాడలేం, హ్యాడ్ హ్యాపెండ్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సో అంతా ఫాస్ట్ టెన్స్ లో ఉంది కావున హ్యావ్ అప్లై చేయకూడదు, హ్యాడ్ అప్లై చేయాలి. హ్యాడ్ అప్లై చేసినప్పుడు పక్కన V3 రావాలి, V1 రాదు, అండ్ V1 ప్లస్ ING కూడా రాకూడదు. సో ఇవన్నీ తప్పే, హ్యాడ్ హ్యాపెండ్ ఒక్కటే కరెక్ట్. మళ్ళా మొత్తం అంతా పాస్ట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్సే అప్లై చేయాలి. హ్యావ్ అప్లై చేయకూడదు, తీసేసాను. హ్యాడ్ అప్లై చేయాలి, కానీ హ్యాడ్ పక్కన ఏం రావాలి? V3 మాత్రమే రావాలి. కావున హ్యాడ్ హ్యాపెండ్ అన్నా. 23. We are struggling to measure our success in life with some numbers. Is struggling అని ఎలా అంటాం? అనలేం. Was struggling కాదు, ఆర్ స్ట్రగుల్ అని ఎట్టి పరిస్థితుల్లో అనలేం, అది కూడా తప్పు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, గివెన్ వన్ ఈస్ కరెక్ట్. We are struggling to measure our success in life with some numbers. So that my dear friends, no need to correct, no improvement. That is fourth option. 24. All my sympathies lined up for the butterfly, and I decided to be the hero for this damsel in distress. Lined up అన్నాను కాబట్టి ఏతో స్టార్ట్ చేయాలి.
బటర్ఫ్లై అండ్ ఐ డిసైడెడ్ అన్నాను కాబట్టి సి రావాలి. సో దట్ ఆల్ మై సింపతీస్ లైన్డ్ అప్ ఫర్ ద బటర్ఫ్లై అండ్ ఐ డిసైడెడ్ టు బి ద హీరో ఫర్ దిస్ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్. దట్ ఈజ్ ఏసిబి, ఫోర్త్ ఆప్షన్. 25 కమిటింగ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కమిటింగ్, COMMI TTING, దట్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. COMMI TTING కమిట్ అవుతున్నాడు, దట్ ఈజ్ కమిటింగ్. ఫస్ట్ వన్ లో టు అడ్రస్సింగ్ అనకూడదు, టు అడ్రస్ అనాలని నేర్చుకున్నాం. సెకండ్ వన్ లో ఫర్ హంటింగ్ అండ్ అని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అండ్ అని అన్నాడు, కావున ముందు హంటింగ్ ఉంటే తర్వాత కూడా అటువంటి పదమే ఉండాలి అని నేర్చుకున్నాం. మొదట హంటింగ్ ఉండి అండ్ ఉంటే తర్వాత కూడా అటువంటి పదమే ఫ్రేజింగ్ అని ఉండాలి అనుకున్నాం. ఇక్కడ ఐ బిలీవ్ అన్నాను కాబట్టి హ్యావ్ గాట్కి వెళ్ళాను. ఫోర్త్ వన్కి వచ్చినప్పుడు ఇఫ్ ఐ వర్ యూ, ఇది మనం పాస్ట్ టెన్స్ లో నేర్చుకుంటాం. ఇమాజినరీ ఇంపాసిబుల్ కండిషన్. ఇక్కడ కోవర్ట్ అనే పదానికి సినానిమ్ ఫ్రొలిక్, చీర్ఫుల్. డిజోవెల్ అంటే ఒప్పుకోకపోవడము, యాక్సెప్ట్ చేయకపోవడము, రిజెక్ట్ చేయడము. ఇక్కడ కాంట్రైట్ అంటే సారీ ఫీల్ అవడము, గిల్టీ ఫీల్ అవడము, ఆపోజిట్ షేమ్లెస్. లాంగ్విట్ అంటే ఇన్యాక్టివ్ గా ఉండడము, యాక్టివ్ గా ఉండకపోవడము. యానిమేటెడ్ అంటే యాక్టివ్ గా ఉండడం. డిఫారెస్టేషన్, ల్యాండ్ క్లియరెన్స్ అండ్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, క్యూతో స్టార్ట్ అయింది. అండ్ సోరింగ్ ఆఫ్ అన్నాం కాబట్టి QPకి వెళ్ళాలి, QPR సెకండ్. హంటర్ విప్డ్ ద బేర్ అన్నప్పుడు ద బేర్ వాజ్ విప్డ్ బై ఏ హంటర్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. షీ రెస్పాండ్స్ దట్ షీ డస్ నాట్ ఈట్ మీట్ ఎట్ ఆల్. పెర్సీవ్ గురించి CEIV, ఇక్కడ మనం లాజికల్లీ అని, ప్యాషనేట్ డాష్ ఫర్ అనలిటికల్ థింకింగ్ అన్నప్పుడేమో క్యూరియాసిటీ అని. 15th వన్కి వచ్చినప్పుడు డు నాట్ అని, అలాగే 16th వన్కి వచ్చినప్పుడు ఇన్ దిస్ సెన్స్ అని, 17th వన్కి వచ్చినప్పుడు ఇఫ్ అని అప్లై చేసాం. 18th వన్కి వచ్చిన ఫార్ క్రై ఫ్రమ్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అని. నోస్ అరౌండ్ అంటే ఇట్స్ ఎ స్నిఫ్, వార్నింగ్ అని. ఇచ్చిన డబ్బులు కాజేశాడు అంటే ఎంబెజల్ చేసినాడని. అలాగే బాల్క్, సాంగ్విన్ అంటే ఆప్టమిస్టిక్ అని, ఒపెటీ అంటే అరగెంట్ అని, వ్యాలియంట్ అంటే డిటర్మైండ్ అని. ఇక్కడ హ్యావ్ కాదు హ్యాడ్ అప్లై చేయాలి, హ్యాడ్ హ్యాపెండ్ అని. ఇచ్చిన విషయం బాగానే ఉంది, నో ఎర్రర్ అని. ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్ మై సింపతీస్ లైన్డ్ అప్ అన్నాము, బటర్ఫ్లై అండ్ ఐ డిసైడెడ్ అన్నాము కాబట్టి ACB అవ్వాలి, ఫోర్త్ ఆప్షన్ అని. అండ్ ఫైనల్ గా కమిటింగ్ లో MMT ఫోర్త్ ఆప్షన్ ని తీసుకుందాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ SSC CHSL